హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ మనస్క్రిప్ట్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ముత్తు అలియాస్ కట్టన్ వెబ్ సిరీస్ రివ్యూ. ఇది హాట్స్టార్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉన్న ఈ వెబ్ సిరీస్ విజయ్ సేతుపతి ప్రొడ్యూస్ చేశాడు అండ్ యాక్టింగ్ కూడా చేశారు ఆయన లీడ్ రోల్గా. ఈ స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్టోరీ కోసం చెప్పాలంటే నచ్చింది, పర్వాలేదు, మరీ అంత బోరింగ్గా లేదు, మరీ అంత కన్వీనియంట్గా స్టోరీ నడిపించారనే చెప్పాలి. ఇది ఒక రివెంజ్ డ్రామా అయినా మనకి స్టార్టింగ్ నుంచి ఒక రివెంజ్ డ్రామా అనే ఫీలింగ్ కూడా రాదు. ఇంత ఎప్పుడు చెప్పుకున్నట్టే టిపికల్ తమిళ్ మూవీస్ తమిళ్ సిరీస్లు ఎలా ఉంటాయి అలా లేకుండా ఇది డిఫరెంట్గా చెప్పడానికి ట్రై చేశారనమాట. అందువల్ల ఈ స్టోరీ నాకు నచ్చింది. ఇంకొకటి ఏంటంటే స్టోరీ సింపుల్గా చెప్పాలి. స్టోరీ ఏంటంటే ఒక అడవి లాంటి ప్రాంతంలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు, అందులో పెట్టారు, డిఫరెంట్గా ఉంది, దాని గురించి పక్కన పెట్టండి. అయితే ఆ పోలీస్ స్టేషన్లో నలుగురు ఉంటారు అంతే. ఒక ఏఎస్ఐ, ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్, అంత మించి ఎక్కువ మంది ఉంటారు. అక్కడ ఏ క్రైమ్ అవ్వట్లేదని చెప్పి ఆ పోలీస్ స్టేషన్నే తీసేద్దామని ఆలోచిస్తున్న టైంలోని వాళ్ళకి అనుకోని రీతిలోని ఒక తల దొరుకుతుంది. అంటే చంపేసి ఆ మనిషి మొండం కూడా దొరకకుండా తల ఒకటి మాత్రమే దొరుకుతుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. అలా దొరికిన ప్లేసు ఒక రాయి వెనకాతలు ఉంటుంది. ఒక రాయి యువతల వైపు వస్తే అది వీళ్ళ పరిధిలో వస్తుంది అనమాట. ఈ స్టేషన్ని బాగు చేయాలి అంటే ఇంకా కేసెస్ వస్తే ఇంకొన్నాళ్ళు ఉంటే ఆ ఊర్లోని వాళ్ళకి ఎక్కువ పొలాలు మేకలు ఉన్నాయని ఒక పర్సన్ ఏం చేస్తాడంటే దాన్ని ఇటువైపు పెట్టేసి కేసు టేకప్ చేయడానికి పర్మిషన్ తీసుకుంటాడు ఎస్పీ ఆఫీస్. అక్కడ నుంచి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు, ఎలా చేశారు, ఆ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది అన్నదే ఈ స్టోరీ అనమాట. కాకపోతే చాలా లేయర్స్ ఉంటాయి. ఇప్పటి వరకు మనం ఏ స్టోరీకి వెళ్ళినా మనకి ఒక విలన్ ఉంటాడు, ఒక హీరో ఉంటాడు. ట్విస్ట్ ఏంటంటే ఆ తల కూడా విజయ్ సేతుపతిదే. ఒక్క తల మాత్రమే దొరుకుతుంది, మొండం ఎక్కడ ఉన్నదో మాయమైపోతుంది అనమాట. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఈ ఏఎస్ఐ అండ్ టీము రకరకాలుగా ఆలోచిస్తారు. అయితే విజయ్ సేతుపతి బాడీ దొరకదు, కానీ ఆయన తలను గుర్తుపెట్టిన చాలామంది ఇతను చాలా మంచి మనిషే, ఇతని వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు, మాకు అందరికీ మంచి చేశాడనే చెప్పుకుంటూ వెళ్తారు. స్టోరీ వెళ్తున్న కొద్దీ మనకి ఎక్కడ పలానా విలన్ ఉన్నాడు, పలానా విలన్ వల్ల ఈ విజయ్ సేతు చచ్చిపోయాడని కూడా రివీల్ చేయరనమాట. కాకపోతే ఇతని ఐడెంటిటీ ఏంటి అనేది మనకి క్లైమాక్స్ వరకు చూపించారు. కానీ క్లైమాక్స్లో కూడా మనకి ఇంకా పార్ట్ 2కి ఒక హింట్ ఇచ్చి వదిలేశారనమాట. దాన్ని కూడా చూడాలంటే స్టోరీ అంత కన్వీనియంట్గా తీయడం బట్టి మనం చూడొచ్చు అని నా అభిప్రాయం అనమాట. ఇంకా స్టోరీలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఆ లేయర్స్ని చాలా బాగా ఎస్టాబ్లిష్మెంట్ చేశారంట. ప్రతి పాయింట్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడ బోర్ కొట్టించదు. అది మాకు బాగా నచ్చింది. స్టోరీ ఒక రివెంజ్ డ్రామా అయినా ఆ రివెంజ్ డ్రామా కాకుండా ఒక నార్మల్ ఒక హ్యూమన్ బీయింగ్ ఏం చేస్తాడు, వీళ్ళ దగ్గర బోల్డ్ డబ్బు ఉంటుంది అతని దగ్గర. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఏదో తప్పుడు పని చేస్తేనే వచ్చింది, కానీ అక్కడ కూడా నీతి ఉంటుంది. అది హైలైట్గా తీసాడు. ఎందుకంటే ఒకనొక సిచ్యువేషన్ ఈ డబ్బు అతనికి వద్దని వెళ్ళిపోతుంటే ఆ డబ్బు తీసుకునే రైటు చాలా బాగా చూపించారు అనమాట. ఎందుకులో ఇతను ఎలాగైనా బతకాలని ఇతను ఫ్రెండ్స్ వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. అది ఎంత ఆ డబ్బే ఒక 30-40 కోట్లు ఉంటుంది అనమాట. అంటే మీరు వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంటుందో మీరు ఆలోచించుకోవచ్చు. ఇంకా ఒక డబ్బు ఎక్కడో దాచిపడిపోయి ఉంది, దాన్ని పార్ట్ 2లో రివీల్ చేస్తాడు. తర్వాత ఓన్లీ ఇతను మొండి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. నెక్స్ట్ పార్ట్ 2లో ఇంకా బ్యాక్ స్టోరీ చాలా ఉందన్నమాట. వీళ్ళ ఫ్యామిలీ ఎవరో తెలియదు అనమాట. ఇక్కడ చూపించిన క్యారెక్టరైజేషన్ వీళ్ళ ఇద్దరు లవర్స్ చూపిస్తారు, లేకపోతే ఆయన చేసిన చిన్న చిన్న దొంగతనాలు ఏదైతే ఉంటే ఆ దొంగతనాలు కాదు, స్మగ్లింగ్ ఎలా చేస్తున్నాడు అనేది మాత్రమే చూపిస్తాడు. ఇతని మెయిన్ స్టోరీ ఏంటి, ఇంకా ఏదో చేస్తున్నాడని ఒక హింట్ ఇచ్చి వదిలేశాడు. అది ఏంటనేది పార్ట్ 2లో చూడాలి. చూద్దాం, పార్ట్ 2 వస్తే మాత్రం హిట్ అయితే మాత్రం చూడాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్టోరీ చాలా కన్వీనియంట్గా చూపించారు కాబట్టి. మనకి టిపికల్ తమిళ్ మూవీస్ తమిళ్ సిరీస్లకు కాకుండా మంచి సిరీస్ చూసామని అభిప్రాయం ఉంటే, కామెడీ కాకుండా నార్మల్గా అయితే ఈ స్టోరీ బాగానే ఉంది. చూద్దాం నెక్స్ట్ ఈ సిరీస్ మళ్ళీ పార్ట్ 2 ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగు 2.25/5. This is Nagendra from NSKip channel. Please subscribe my channel. Thank you for watching. Thank you.